ఎల్లప్పుడూ స్తుతించే వారముగా ఉండునుగాక. మనకి మన సంఘమునికి అందరికీ స్తుతి అలంకారముగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రభువుని స్తుతించాలి, ఎల్లప్పుడూ స్తుతించాలి, ఆయన్ని మహింపరచాలి. అయితే దేవుని ప్రియులారా, బైబిల్ గ్రంథంలో యెషయా ప్రవచన గ్రంథము 6వ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది. చదవండి. 6:8 వచనం. 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను? ఆ ఉమ్, 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 ఆ, ఉమ్. ఈ జనుల హృదయమును క్రొవ్వ చేసి ఆ ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనం ఇట్లా ఉంది, మరొకసారి నేనే చదువుతాను. అప్పుడు నేను ఎవని పంపెదను? మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, దేవుడు దేవుని పని చేయడము కోసము ఎవరి చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆకాశములో దేవుణ్ణి చూడగా ఆయన ఏమంటున్నాడు అక్కడ? యెషయా. ఆమేన్. హల్లెలూయా. 5వ వచనం చదవండి. నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యను నివసించువాడను. ఆమేన్. హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా ఆయన కేరేబులు సెరేబుల మధ్యన నివసించు దేవుని చూడంగానే నేను అపవిత్రము కలిగిన వాడును, అపవిత్రమైన పెదవుల కలిగిన వాడును అని తన్ను తాను గ్రహించిన వాడే అంటున్నాడు కదా. ఈ భూమి మీద నా పని చేయడానికి ఎవరున్నారని దేవుడు చూస్తూ ఉండగా నేనున్నాను, చిత్తగించు ప్రభా, నేను ఉన్నాను అని యెషయా అంటూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియులారా, అసలు దేవుని పిలుపుకు అర్హత ఏంటి? దేవుని పిలుపుకి అసలు మన అర్హత ఏంటి? అసలు మనం ఏ విధముగా విధేయత చూపించాలో నేను కొద్ది నిమిషాలు నా వాక్యం ద్వారా నేను ముందుకు తీసుకువెళ్ళాలి అని ఆశపెడుతూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, మొట్టమొదటిగా దేవుని పిలుపుకి అర్హత ఏంటి? మీరు చెప్పండి, కొన్ని చెప్పండి, నేను వింటూ ఉంటాను. దేవుని పిలుపుకి అర్హత ఏంటి? ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి చెప్పండి. ఏది చెప్పినా పర్వాలేదు, ఏదో ఒకటి చెప్పండి. దేవుని మాటకి విధేయులు ఉండాలి, మంచి క్రియలు చేయాలి, ఇంకా చెప్పాలి, నీతిగా ప్రవర్తించాలి. దేవుని ప్రియులారా, మీరు చెప్పేవన్నీ వాస్తవాలే, కానీ దేవుని పిలుపు అందరినీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎవరినైనా సరే దేవుడు పని చేయవద్దు అని ఎవరిని అనడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పని ఒక్కొక్కరికి అప్పచెప్పినప్పుడు మనము బాధ్యతతో చేసేవారిని ఆయన ఎదుగుతున్నాడు. ఆయన పిలుపు కోసము ఆయన బలవంతులు అవసరం లేదు, జ్ఞానవంతులు అవసరం లేదు, తెలివి కలిగిన వారు అవసరం లేదు, యోగ్యమైన వారు అవసరం లేదు. అయితే ఆయనకి విధేయత చూపించే వారి కోసము ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన విధేయత చూపించిన వారిని కూడా, అవిధేయులను కూడా విధేయులుగా మార్చే
గొప్ప దేవుడు అయి ఉన్నాడు. ఒకసారి నిర్గమాకాండము 4వ అధ్యాయము 10వ వచనము 12వ వచనం చదవండి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు ముందెన్నడను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరని కాను. నేను నోటి మాన్యమును నాలుక మాంద్యము కలిగిన వాడనని యెహోవాతో చెప్పగా, మళ్ళా చదవండి. మానవునికి నోరు ఇచ్చిన వారు ఎవరు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి కలిగిన వానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవరు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, దేవుడు భూమి మీద ఎవరినైనా సరే వాడుకోగలిగిన వాడై ఉన్నాడు. ఆయన గుడ్డి వాళ్ళని వాడుకోగలడు, అజ్ఞానులను వాడుకోగలడు, అలాగే కుంటి వారిని కూడా వాడుకోగలరు. అయితే నాలో ఆ అర్హత లేదు కాబట్టి దేవుడు నన్ను వాడుకోడు అని మనం అనుకుంటాం. మనము మానవుని దృష్టితో మనము చూస్తాం, కానీ దేవుడు మన భవిష్యత్తుని ఆయన ముందే చూసిన వాడై ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఆయన చిత్తం ఏదో మనము గ్రహించాలి. ఆయన పిలుపు మనల్ని ఆయన ఎన్నుకుంటున్నాడు. ఆయన పని అంటే ఎక్కడ ఆ పని ఉన్నదో ఆ పని కోసం దేవుడు మనల్ని ఎన్నుకుంటున్నాడు. అయితే దేవుని పని అంటే ఒక్క వాక్యం చెప్పడమే కాదు, పాటలు పాడడమే కాదు, సువార్త ప్రకటించడమే కాదు. దేవుని మందిరములో చాలా పనులు ఉంటాయి. దేవుని మందిరములో అనేకమైన పరిచర్యలు ఉంటాయి. ఇతరులకు సహాయం చేయడమే కానీ, ఆదరించడమే కానీ, ఇతరుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడమే కానీ, అలాగే మనం సంఘంలో ఉన్న వారందరికీ ఆహారం వడ్డించినప్పుడు ఇంకా ఇతర పనులు చేయడమే కానీ, ఇంకెన్నెన్నో పరిచర్యలు ఉంటాయి. అయితే దేవుడు పని పిలుస్తున్నప్పుడు, ఆ పని ఉన్నప్పుడు, ఏ స్పేస్ ఉన్నప్పుడు దాన్ని మనము చేయాలి. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుడు నన్ను పిలిస్తేనే నేను చేస్తాను, దేవుడు నన్ను పిలవలేదు అని మనం అనుకోకూడదు. అక్కడ ఖాళీగా ఉందో దేవుని పని అది జరగాలి. అయితే అక్కడ ఎవరో చేయట్లేదు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? అది దేవుని పని నేను చేయాల్సిందే. అది అప్పుడు ఏమవుతుంది? అది దేవుని పనిగా ఆయన భావిస్తాడు. అంతేగాని నేను దేవుని పని చేయాలంటే మోషేలేగా నేను నోటి మాన్యము కలిగిన వాడిని, నేను సరిగ్గా మాట్లాడలేను అని చెప్పకూడదు. ఎందుకు? సర్వమును సృజించిన వాడు ఆయన అయి ఉన్నాడు. ఆయనకి మనల్ని మనం అప్పచెప్పుకుంటే ఆయన గొప్పగా వాడుకుంటాడు. అపొస్తలులు వాళ్ళెవరు? జాలరులు, విద్య లేని పామరులై ఉన్నారు. వారికి ఎవరికి చదువు లేదు, కానీ అద్భుతముగా వాక్యం చెప్పారు, అద్భుతమైన ఉపమానాలు చెప్పారు. వారిలో పేతురు నిలబడి వాక్యము చెప్తుండగా ఒక్క ప్రసంగములో ఎంతమంది మారారు? 3,000 మంది మారారు. ఒక ప్రసంగంలో 3,000 మంది మారారు. అదే పేతురు ఒక ప్రసంగం చేయగా ఎంతమంది మారారు? 5,000 మంది మారారు రెండవసారిగా. అయితే ఇవన్నీ ఎలా మారారు? వీరికి ఆ జ్ఞానం ఎలా వచ్చింది? అంత పాండిత్యం ఎలా కలిగింది? అంత చక్కగా వివరించగలిగిన జ్ఞానము దేవుడిస్తేనే కదా వీళ్ళకి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ శిష్యులు చేసింది ఏంటంటే, వీరు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులోకి వెళ్ళారు, దేవుడు చేసింది బోధించారు. నజరేయుడైన యేసు ప్రభువే మమ్మల్ని నడిపిస్తున్నారని వారు విశ్వసించి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మీరు ఈరోజు విశ్వసించాల్సిన వారై ఉన్నారు. దేవుడు నన్ను
పిలిచి ఉన్నాడు. ఇక్కడ నేను ఈరోజు వాక్యం వింటున్నాను అంటే దేవుని ప్రణాళికలో ఉన్నాను కాబట్టే నేను ఇక్కడ ఉన్నాను. నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను కాబట్టి ఈరోజు నేను ఇక్కడ పాటలో పాడగలిగాను. నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ ఆరాధన చేయగలిగాను. దేవుని ప్రణాళికలో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ప్రార్థన చేయగలిగాను అని మనం ముందు విశ్వసించాలి. దేవుడు పని ఏది చెప్పినా సరే వెంటనే మనము రియాక్ట్ అయ్యేవారముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని చోట్ల ప్రార్థన చేయండి అమ్మా అనగానే మీరు కాదులేండి, మీరు వెంటనే ప్రార్థన చేస్తారు. ఎవరన్నా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి కానీ అక్కడ సమయానుగుణంగా మీరు ప్రార్థన చేస్తాడు దేవుడు. అది మీకు ఇచ్చిన గొప్ప కృప. ఆమేన్. హల్లెలూయా. కొన్ని చోట్ల ప్రార్థన చేయమనంగానే నేను చూస్తూ ఉంటాను, మీరు ప్రార్థన చేయండి అని ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. లేకపోతే ఎవరు వాళ్ళు చేస్తారులే, వాళ్ళు బాగా చేయగలిగిన వారే, వారు ఎప్పుడో రక్షణ పొందిన వారే, వారు దేవుని చేత నడిపింపబడుతున్న వారే, ఆత్మీయులే. కానీ వారికి ఏంటి, ప్రారంభంలో ఉన్న ఆసక్తి ఇప్పుడు లేదు. వాళ్ళు ఏంటి, ఫలానా వారు ప్రార్థన చేస్తారులే, ఫలానా వారు ఉంటారులే, ఫలానా వారు పాడతారులే. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియులారా, దేవుని పని మనం ఆసక్తితో చేసేవారముగా ఉండాలి. అయితే దేవుని పని చేయడానికి మనకేదో మనకు అర్హత లేదు అని మనం అనుకోకూడదు. వారు రోజు పాటలు పాడుతున్నారు కదా, వారు మనకన్నా బాగా పాడతారు, వారు ఉన్నారు కదా ఈరోజు వారే పాడతారు అని మనం అనుకోకూడదు. వారు ఎప్పుడు పాడుతున్నారు కదా, ఈరోజు నన్ను దేవుడు వాడుకుంటాడు, వారికన్నా నేను చక్కగా పాడగలను. అర్హత కాదు, ఆధిక్యము కాదు. అర్హత లేని వారిని కూడా గొప్పగా వాడుకునే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. దావీదు కన్నా అక్కడ అర్హత కలిగిన వారు లేరా? దావీదు కన్నా ముందు రాజుగా ఎన్నుకోబడినది ఎవరు? సౌలు మహారాజు కాదా? సౌలు మహారాజు దేవుడు ఎన్నుకున్నవాడు. దేవుని మీద విశ్వాసముతో దేవుడే నన్ను రాజుగా నిలబెట్టాడు, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటిగా రాజుగా నన్ను నిలబెట్టాడు, దేవుడే నా ఎడల శూర కార్యములు చేశాడు, ఎన్నో యుద్ధాలు జయించడానికి నాకు సహాయము చేశాడు. అయితే ఈరోజు నేను యుద్ధానికి వెళితే దేవుడు నాకు సహాయం చేస్తాడుగా అన్న విశ్వాసము సౌలులో లేదు. ఆమేన్. హల్లెలూయా. యోగ్యుడే, దేవుడు ఎన్నుకున్నవాడే, అభిషేకము పొందినవాడే, అభిషేకించబడిన వాడే. కానీ ఏం చేస్తున్నాడు? వెనక్కి వెళ్ళిపోతున్నాడు. యుద్ధము చేయడానికి అర్హత కలిగిన వాడే. అయితే ఈ సౌలు తర్వాత తనకన్నా గొప్ప యుద్ధ నేర్పరులు, అలాగే యుద్ధములో ప్రావీణ్యం చెందిన వారు అనేక మంది ఉన్నారు. వారి కూడా గొలియాతును చూచి భయపడిపోయి వెనక్కడిగేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చూశాడు, ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఈ గొలియాతు మనల్ని అవహేళన చేస్తున్నాడు అంటున్నాడు. అలా అన్నలేమో, నువ్వు ఏంటి ఆ రొట్టెలను నువ్వు అర్జున్ని గడ్డలు ఇచ్చావు, నువ్వు వెళ్ళిపో అని వెనక్కి తోసేస్తూ ఉన్నారు. వారు ముందుకు వెళ్ళి యుద్ధం చేయవచ్చు, కానీ వారు యుద్ధము చేయట్లా, ముందుకు వచ్చిన వారిని రానివ్వట్లా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, మనము దేవుని పని చేయడానికి ఆసక్తి ఉంటే, దేవుని పనిలో మనం ముందుకు వెళ్ళడానికి ఆసక్తి కలిగిన వారుంటే, ఎన్నికైన వారిని, అర్హత కలిగిన వారిని ఎగతాళి చేయడం కోసము అర్హత లేని వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు యోగ్యుడ యుద్ధము చేయడానికి. సౌలు యుద్ధానికి వెళితే దావీదు ఎడల చేసిన దావీదు గొప్ప ఏ విధంగా అయ్యాడో సౌలు కూడా గొప్ప అయ్యేవాడు. సౌలు కూడా గొప్ప రాజు అయ్యాడు అని దావీదుకు వచ్చిన ఘనత సౌలుకే వచ్చేది. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అన్న మాటను బట్టే కదా సౌలుకి ద్వేషం వచ్చింది. అసలు సౌలే యుద్ధానికి వెళితే అసలు దావీదు ఎవరు? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియులారా,
దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. నేను ఎన్నిక లేని వాడిని కదా, నాకు అర్హత లేదు కదా, దేవుని పిలుపు నాకు లేదు కదా అని మనము వెనకడుగు వేయకూడదు. దావీదుకు దేవుడు చెప్పలా నువ్వు వెళ్ళి యుద్ధం చేయమనలా. దావీదుకి ఏముంది? దావీదుకి ఏముంది? నా దేవుని ప్రజలని, సున్నత కలిగిన ఇశ్రాయేలీయుల ప్రజలని, దేవుడు ఎన్నుకున్న ప్రజలని, దేవుడు వీరిలో ఉంటే ఈ ఎన్నిక లేని లేక ఈ సున్నత లేని ఈ ఫిలిష్టుడైన గొలియాతు మమ్ములని హేళన చేసి మమ్మల్ని చంపడానికి మా మీదకు వస్తాడా అని తనకు అనిపించింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియులారా, దేవుని పని చేయడానికి మనం ముందుకు వెళితే, దేవుని మనస్సు కలిగి మనం ముందుకు వెళితే దేవుడు మనతో ఉంటాడు. దేవుడు దేవుడు ప్రతి ఒక్కరిని నానా నువ్వు రావాలి, నువ్వు పలానా వాళ్ళతో ఇట్లా మాట్లాడాలి, పలానా నువ్వు ఇట్లా చెయ్యాలి అని మనుషులు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఎదురు చూపు అలా చూడకూడదు. మనం దేవుడు ప్రతి ఒక్కరిని ఎన్నుకుంటున్నాడు, ప్రతి ఒక్కరిని వాడుకోవాలనుకుంటున్నాడు. కానీ మనం ముందుకు వెళ్ళాలి. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఏమండి, మీరు ఇంత ఆసక్తి కలిగి ఉన్నారు కదా, మీరెళ్ళి సేవ చేయొచ్చు కదా, మీరెందుకు వెనకడిగేస్తూ ఉన్నారు అంటే, నాకు చిన్న వయసు నుంచి కూడా దేవుని పిలుపు ఉంది, చిన్న వయసు నుంచి నేను దేవుని సేవ చేయాలి అని అనుకుంటున్నాను. మరి ఎందుకు సేవ చేయట్లేదు? మీరు ముందుకు వెళ్ళొచ్చు కదా అంటే, నాకు దేవుని పిలుపు లేదు, దేవుడు నాతో మాట్లాడితేనే నేను వెళ్తాను, దేవుని పిలుపు ఉంటేనే నేను వెళ్తాను అన్నాడు. అండి నేను చెప్పాను, దేవుని పిలుపు, దేవుని మాట్లాడడం అంటండి, దేవుడు ఎవరిని వద్దండి. ఆయన పని చేస్తానంటే ఎవరిని వద్దంటాడండి? దేవుని పిలుపు అందరికీ ఉంటుందండి. ఆమేన్, హల్లెలూయా. కానీ అందరికీ ఉంటుంది, కానీ కొంతమందిని మాత్రము సమూయేలు సమూయేలు అని పిలిచినట్లు కొంతమందిని ప్రత్యేకించి పిలుస్తాడు. ఇర్మియాని ఎన్నుకున్నట్లు కొంతమందిని ఎన్నుకుంటాడు. హెచ్కేల్ని ఎన్నుకున్నట్లు కొంతమందిని ఎన్నుకుంటాడు. అలాగే సంసోనుని ముందే తల్లి గర్భములో ముందే తన ప్రణాళిక ఉన్నట్లు కొంతమందికి ఉంటుంది. కానీ అందరి ఎడల అలా ఉండాలని లేదు. నా పని చేస్తాను అంటే ఎవరిని వద్దనడు. ఆమేన్, హల్లెలూయా అండి అని చెప్తే తర్వాత వాళ్ళ కుమారుణ్ణి సేవకు పంపించాడు. ఆయన వయసు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు సేవకి ముందుకు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇప్పుడు తర్వాత సేవకు వచ్చాడు, కానీ సేవ చేస్తున్నాడు లేదో నాకైతే ప్రజెంట్ ఇప్పుడు తెలియదు. దేవుని ప్రియులారా, మనం అనుకుంటాం దేవుడు పిలిస్తేనే నేను వస్తాను, దేవుడు నాకు చెప్తే నా పని చేస్తాను అని అనుకుంటాం. దేవుని చిత్తంలో ఉన్న పని ఏదైనా సరే మనము చెయ్యను అని అనకూడదు, నేను వెనకాల ఉంటాను అని అనకూడదు. ఏదో అయినా సరే మనం ముందుకి వెళ్ళిపోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరికి మనము మీరు మన కన్వెన్షన్స్ గ్రౌండ్కి రాలా ఈసారి అయితే, మీరు అందరు దేవుని చిత్తం అయితే అందరూ వెళ్తారు ఈసారి. అయితే ఆ కన్వెన్షన్ గ్రౌండ్లో మీరు ప్రార్థనలకు వచ్చారు, ఇక్కడికి మనం ప్రార్థనకు వచ్చాం కదా ఎందుకని అనుకోకూడదు. అవసరమైతే ఇది దేవుని ప్రాంగణం, అక్కడ కాగితాలు ఉన్నాయి, ఆ కాగితాలు తీసి వేరే చోటన వేయాలి, అదొక పరిచర్య. అవసరమైతే అక్కడ విస్తరలు తీయాల్సిన పరిస్థితి ఉంది, అక్కడ వేరే వాళ్ళు ఒప్పుకోరు, మేము తీస్తామంటే అండి మేము కూడా మీతో పాటు పరిచర్య చేస్తాం అని అడిగి ముందుకు వెళ్ళి ఆసక్తి కలిగి పరిచర్య చేయాలి. అది దేవుని పనిగా. ఆమేన్, హల్లెలూయా. అలా ముందుకు వచ్చిన వారిని దేవుడు గొప్పగా వాడుకుంటాడు. దేవుని పని చేయడానికి అర్హత ఏమీ లేదు. అర్హత లేని వారిని దేవుడు వాడుకున్నాడు. నాకు అర్హత లేదని వెనకడుగు వేయకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే రెండవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును
ఆ, మరలా చదవనండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకాను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏంటి ఇక్కడ? దేవుడు మనము ఆయన సన్నిధిలో పరిచర్య చేస్తే ఆ పరిచర్యను మరువడానికి ఆయన వీరే ఎందుకులే మనుషుల్లాగా ఎప్పుడో చేసేర్లని అని మర్చిపోవడానికి ఆయన ఎవరు? అన్యాయస్తుడు కాడు. అంటే ఇప్పుడు రెండవదిగా మనం ఏం చేయాలి? అర్హత లేకపోయినా దేవునికి విధేయత చూపించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిలుపు లేకపోయినా సరే నమ్మకముగా ఉండాలి. ఎప్పుడు మనం అలా నమ్మకంగా ఉంటామో దేవుడు మనల్ని బలపరిచి వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటగా ఏంటి? దేవుని పిలుపుకు అర్హత అవసరం లేదు. రెండవదిగా దేవుడు పిలవకపోయినా నమ్మకంగా ఉండాలి. దేవుడు నన్ను పిలవలేదు కదా, దేవుడు నాతో మాట్లాడలేదు కదా, దేవుడు నాతో మాట్లాడితేనే నేను విశ్వాసముతో ఉంటాను, దేవుడు నాతో మాట్లాడితేనే నేను పరిచర్య చేస్తాను, దేవుడు నాతో మాట్లాడితేనే నేను ఆయనకి పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నేను పరిపూర్ణముగా లోబడతాను అని అనుకోకూడదు. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుడు మనల్ని పిలవకపోయినా సరే నమ్మకముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నెహెమ్యా యెరూషలేము ప్రాకారములు పడగొట్టబడినవి అని మాత్రమునే విన్నాడు. విన్న తర్వాత ఆ ప్రాకారములు పడగొట్టబడిన విషయాన్ని బట్టి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఎంతో ఏడ్చాడు. ఏడ్చి అక్కడ ఉండిపోయాడా? రాజు దగ్గరికి వెళ్ళాడు. అతను కన్నీరు కారుస్తుంటే, ఏంటి నెహెమ్యా ఏడుస్తున్నావంటే, అతనికి పానం పోస్తూ ఉండగా, ద్రాక్షరసం పోస్తూ ఉండగా, నా మందిరం ఆ ఫలానా విధంగా జరిగిందని చెప్పంగానే, నువ్వు వెళ్ళు, నేను నీకు సహాయం చేస్తాను. నేను వెళ్ళాలనంగానే అతన్ని పంపించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రశ్న, నెహెమ్యాని దేవుడు ఇక్కడ పిలిచాడా? నెహెమ్యాని నా మందిరము పడగొట్టబడింది, నా ప్రాకారం పడగొట్టబడింది, నువ్వు వచ్చి కట్టాలి అని నెహెమ్యాతో చెప్పాడా? చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. నెహెమ్యాకి ఎవరో చెప్పలా, కానీ నెహెమ్యాకి ఆసక్తి, నా దేవుని యొక్క మందిరం యొక్క ప్రాకారము పడగొట్టబడింది అని వెళ్ళి దేవుని మందిరము అక్కడ మందిరం ప్రాకారము కట్టాలి అని నెహెమ్యాకి ఆసక్తి. దేవుని ప్రియులారా, దేవుడు మనల్ని పిలవకపోయినా సరే దేవుని పని చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి. నెహెమ్యాని దేవుడు ఎన్నుకోలా, నెహెమ్యాని దేవుడు పిలవలా, కానీ నెహెమ్యానే దేవుని పని చేయడానికి ముందుకు వెళ్ళాడు. వేరే ప్రాంతంలో ఉన్నది, వేరే దేశంలో ఉన్నది, సుదూర ప్రాంతంలో ఉన్నది, అయినా సరే నెహెమ్యా వెనకడుగు వేయలేదు. ఎన్నో ఆటంకములు వచ్చినవి, ఆ ప్రాకారం ఆపడం కోసము శత్రువులు ఎన్నో ప్రయత్నాలు చేశారు, అయినా సరే నెహెమ్యా తన పనిని ఆపలా. మనం అనుకుంటాం, అయ్యో నేను దేవుని పని చేయడానికి వచ్చాను, ఇక్కడ ఆటంకములు వచ్చినాయి, ఇక్కడ కష్టాలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, ఇది దేవుని చిత్తమేమో కాదేమో, నేను ఎంతో ప్రయత్నం చేస్తానే ఉన్నాను, ఆగిపోతుంది, ఈ మందిరం ప్రాకారము కట్టబడడం దేవుని చిత్తం కాదేమో, నేను ఆగిపోతానని నెహెమ్యా అనుకోలా. ఆమేన్. హల్లెలూయా. దేవుని మందిరం యొక్క ప్రాకారము కట్టడమే దేవునికి మహిమ, దేవుని పని చేయడమే మనకి అలంకారము. మనకేదో ఇబ్బంది కలిగిందని ఇది దేవుని చిత్తం కాదు అని మనం అనుకోకూడదు. మీరు ఉపవాసం ఉన్నారు, ఉపవాసం ఉన్నప్పుడు మీకు కొన్ని ఇబ్బందులు కలిగినాయి, నేను ఉపవాసం ఉండడం దేవుని చిత్తం కాదేమో అని అనుకోకూడదు.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, నీవు నన్ను ఈ విధంగా చేస్తే నేను ఇట్లా ఉంటాను ప్రభా, నేను ఇంకా ఆత్మీయంగా ఉంటాను ప్రభా, నేను ఈ విధంగా నేను సమర్పణ కలిగి ఉంటాను ప్రభా అని మీరు దేవుని సన్నిధిలో ఏదో మొక్కుబడో లేకపోతే సమర్పణ చేసుకుని ఉన్నారు. మీరు అది చేసుకున్నది మొదలుకొని మీరు ఇంకా ఆటంకములు ఎదుర్కొన్నారు. అయితే అలా ఆటంకాలు ఎదుర్కొన్నారని అది దేవుని చిత్తం కాదా? మీన్ హల్లెలూయా. అది దేవుని చిత్తమే. మీరు ఒక సమర్పణ కలిగి ముందుకు వెళుతున్నప్పుడు మీరు శోధించబడుతున్నారు అంటే, మీకు సమస్యలు వస్తున్నాయి అంటే, ఇబ్బందులు వస్తున్నాయి అంటే అది ఎందుకు వస్తున్నాయి? అది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళికను అడ్డుకోవడం కోసము సాతాను ఎన్నో విధాలుగా పన్నాగాలు పన్ని మిమ్మల్ని అడ్డుకుంటున్నాడు అని అర్థం. మీరు ఎప్పుడు శోధించబడుతున్నారో, మీరు ఎప్పుడు కరెక్ట్గా వెళుతున్నారో, మీరు ఎప్పుడు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారో, మీరు ఎప్పుడు సమస్యలలో మీరు పెనుగాలుల వలె మీ మీదకు వస్తూ ఉన్నాయో, అప్పుడు మీరు కరెక్ట్ ధోరణిలోనే సరైన మార్గములోనే వెళుతున్నారు అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని అలా వస్తాయంటే సాతాను మిమ్మల్ని అడ్డుకుంటున్నాడు, అందుకనే మీకు కష్టాలు వస్తాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు కరెక్ట్గా వెళ్తున్నారనుకోండి, సాతాను మిమ్మల్ని అడ్డుకుంటూనే ఉంటాడు. మీరు అలా కాకుండా మీ ఇష్టరాజ్యంగా వెళ్తున్నారనుకోండి, ఎందుకులే వీళ్ళు ఏం చేయట్లేదు కాబట్టి ప్రార్థన చేయట్లా, వాక్యం చదవట్లా, వీళ్ళు నచ్చినట్టు వీళ్ళు జీవిస్తూ ఉన్నారు, ఒక క్రమము లేదు, పరిశుద్ధత లేదు, వీళ్ళని మనం ఎందుకులే కదపడం, వీళ్ళు మరలా సరైన మార్గంలో వెళ్ళినప్పుడు నేను వీరిని అడ్డుకుంటాను అనుకుంటాడు, వాళ్ళని విడిచిపెట్టేసేస్తాడు. అందుకనే వారికి కష్టాలు రావు. చాలామందిని మీరు అనుకుంటారు కదా, వారికి ఎందుకు కష్టాలు రావు, మాకెందుకు వస్తుంది అనుకుంటారు. ఎందుకంటే మీరు సాతాను శోధిస్తున్నారు, మీరు సాతానుకు అడ్డుబండగా ఉన్నారు, గుదిబండగా ఉన్నారు. మీ ప్రార్థన సాతాను ఇబ్బంది పెడుతూ ఉంది, మీరు ప్రవర్తన సాతానికి అడ్డుగా ఉంది. అందుకని మీకే కష్టాలు వస్తున్నాయి, మీకే సమస్యలు వస్తున్నాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరులకు ఎందుకు రాలేదంటే వారితో సాతానికి సమస్య లేదు. ఉన్నంతకాలం వాళ్ళు అట్లాగే జీవిస్తారు, అట్లాగే ఉంటారు, అట్లాగే మరణిస్తారు. మరణించి సాతాను దగ్గరికి వారు వెళ్ళిపోతారు. అందుకనే వారికి కష్టాలు రావట్లా. ఆమేన్. హల్లెలూయా. సాతాను మీ జీవితంలో ఎందుకని అనుమతిస్తూ ఉన్నాడు అంటే మీరు సాతానికి అడ్డుగా ఉంటున్నారు. మీ ప్రార్థన అడ్డుగా ఉంటుంది, మీ ప్రవర్తన అడ్డుగా ఉంటుంది, మీ పరిశుద్ధత అడ్డుగా ఉంటుంది. మీరు వాక్యం చదువుతున్నప్పుడు అది అడ్డుగా ఉంటుంది, వాక్యానుసారమైన జీవితం అడ్డుగా ఉంటుంది. మీరు క్రమం నడుచుకుంటారు, ఆ క్రమం అడ్డుగా ఉంటుంది. మీరు మందిరంకి వస్తున్న అది దేవునికి అడ్డుగా, సాతానికి అడ్డుగా ఉంటుంది. మీరు దేవునికి దగ్గరగా ఉండడం సాతానికి నచ్చదు అసలు. అందుకని మీరు శోధించబడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏదైనా సరే మీరు కరెక్ట్గా వెళ్తున్నారు అంటే సాతాను ఖచ్చితంగా అడ్డుకుంటూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని పిలుపు లేకపోయినా సరే దేవుని పని చేయడానికి మనం ముందుండాలి. ఎస్తేరు అంటూ ఉంటుంది కదా, ఎస్తేరు దగ్గరకు వచ్చి, ఎస్తేరు నువ్వు ఉపవాసం ఉండు, నువ్వు ఉపవాసం ఉంటే నేను నిన్ను విడుదల కలిగిస్తాను, నువ్వు ఉపవాసం ఉంటే నేను నీకు విడుదల కలిగిస్తాను అని ఎస్తేరుతో దేవుడు చెప్పాడా? చెప్పలేదు. యూదా ప్రజలందరినీ పలానా సమయానికి వారందరినీ చంపేయండి, ఈ రాజ్యంలో ఎవరు ఉండడానికి వీల్లేదు అని రాజు దగ్గర నుంచి తాకీదు వెళ్ళినందుకు మొర్దెకై వచ్చి మీరందరూ ఉపవాసం ఉన్నారని అనుకున్నారు. ఉపవాసం ఉన్నాడు. ఇక్కడికి వచ్చారు. అంటుంది, అయ్యా నేను రాజు దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు నాకు అధికారం లేదు, వెళితే నేను కూడా చనిపోతాను. అది ఒక చట్టం చేయబడి ఉన్నది. అయితే నేను చనిపోయినా చనిపోవదును, నేను ఉపవాసం ఉంటాను, రాజు దగ్గరికి వెళ్తాను, రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను అని ముందుకు వెళ్ళింది. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియులారా, మనము దేవుని పని చేయడం కోసం మనల్ని దేవుడు పిలవక అవసరం లేదు. మనకు అపాయం రావచ్చు, కష్టం రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, మనము ముందుకి వెళ్ళేవారముగానే ఉండాలి, వెనకడుగు వేసేవారముగా ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి మాట చదివించిన మాటలను ముగిస్తాను. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం.
సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమ గాని మాకు ఏమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, విధేయత అద్భుతాలను చూపిస్తుంది. విధేయత అద్భుతాలను చూస్తుంది. మొట్టమొదటగా ఏంటి? దేవుని పిలుపుకు ఏం కావాలి? అర్హతలు అవసరం లేదు. రెండవదిగా చెప్పాలి. రెండవదిగా ఏంటి? దేవుని పిలుపు లేకపోయినా సరే మనం ఏం చేయాలి? నమ్మకముగా ఉండాలి, దేవుని పని చేయాలి. మూడవదిగా ఇప్పుడే చెప్పాను, విధేయత అద్భుతాలు చూపిస్తుంది. అద్భుతాలు, విధేయతతో అద్భుతాలు చూస్తాము. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ పేతురు జీవితంలో జరిగింది అదే. మనం ఏంటంటే మీకు చెప్తూ ఉంటాను, వాక్యాన్ని మనము ఎప్పుడు శ్రద్ధగా వింటామో ఆ వాక్యం అర్థం కావాలి అంటే మనం ఆ సబ్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. పలానా దైవజనులు ఈరోజు ఈ వాక్యం చెప్తున్నారు, ఆ వాక్యం చెప్తున్నప్పుడు ఈరోజు పలాంది చెప్తున్నారు, రెండవదికి ఇది చెప్పారు, మూడవదికి ఇది చెప్పారు. అది మీకు గుర్తుపెట్టుకున్నారనుకోండి, వాక్యం మొత్తము గుర్తుండిపోతుంది, వాక్యం మొత్తము అర్థమైపోతుంది. మేము నిద్రలో లేపి అడిగినా సరే టక చెప్పేస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అడిగినప్పుడు మీరు చెప్పడం కోసం మనం ఏమి ఎగ్జామ్ రాయవసరం లేదు. కానీ ఇవన్నీ మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే సాతాను మన జీవితంలోకి అనేకమైన ఆపత్కరమైన పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు మనం ఏ విధంగా జయించాలో ఇవన్నీ ఒక సూత్రాలు అన్నమాట. ఓహో, మనం ఇట్లా వస్తుంది కదా, ఇలా మనం చెయ్యాలి అని నేర్చుకోవడం కోసం ఈ వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే వాక్యంలోకి వద్దాం. అయితే పేతురు యేసుప్రభు వచ్చే వరకు వారు రాత్రంతా వలలేశారు. పేతురును మిగిలిన శిష్యులు రాత్రంతా వలలేశారు. యేసుప్రభు వచ్చి, అయ్యా మీరు ఆ పక్కన వలయండి అన్నాడు. అయ్యా మేము రాత్రంతా వేసాం, చేపలు పడలేదయ్యా, కానీ నీ మాట చొప్పున వలలు వేస్తాం. అక్కడేం జరిగిందో చదవండి. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వేరే ఒక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సైగలు చేసిరి. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియులారా, దేవుని పరిచర్యకి మనం ఎప్పుడు విధేయత చూపుతామో, దేవునికి ఎంత విధేయత చూపుతామో అప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. రాత్రంతా పేతురు మిగిలిన శిష్యులు ఎంతో అలసిపోయారు, కానీ దేవుడు మాట ప్రకారం వాళ్ళు వెళ్ళి వల వేశారు, అద్భుతాలు చూశారు. దేవుని ప్రియ సంగమా, మన జీవితంలో కూడా దేవుని పని చేస్తూ ఉన్నాం. అయితే ఎంతో కాలముగా చేస్తూ ఉన్నాం, అయితే ప్రతిఫలం రాలేదు. అయినా ఇంకా చేస్తూ ఉన్నాం, నమ్మకంగా చేస్తూ ఉన్నాం, ప్రతిఫలం రాలేదు. ఎంత చేసినా రాలేదని నీరసించిపోవద్దు. దేవుడు తగిన సమయమున మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, తగిన సమయమున మిమ్మల్ని హెచ్చిస్తాడు, తగిన సమయమున మీ విస్తారమైన ఇబ్బందులను, విస్తారమైన సమస్యలను, గాఢాంధకారమైన ఇరుకులను దేవుడు ప్రతిదాన్ని తీసివేసే సమయము ఒకటి ఉన్నది. ఆ సమయము రాగానే సమస్తమును దేవుడు తీసివేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనమేం చేయాలి? విధేయత చూపించాలి. విధేయత చూపిస్తే దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు.
విధేయత చూపించలేకపోతే మనం ఏం చేయలేం. విధేయత చూపించంగానే విస్తారమైన చేపలు పట్టిని, వారి వలలు పిగిలిపోయేటట్లు చేపలు పడని. ఇప్పుడు మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. విధేయత చూపిస్తే ఆశీర్వాదం ఉన్నది. విధేయతలోనే గొప్ప కార్యాలు చూడగలం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ యెహోషువ ఎన్నో సంవత్సరాలు మోషేని వెంబడించాడు. మోషే వెనకాల వెళ్ళాడు. అయితే ఎక్కడా కూడా మోషేకి ఎదురు తిరగడమే కానీ, మోషే మాట వినకపోవడమే కానీ చేయలేదు. బ్రతికి ఉన్నంత కాలము విధేయత చూపిస్తూనే ఉన్నాడు. అందుకని కొన్ని లక్షల కాల్బలము మోషేని వెంబడిస్తే ఆ మోషేని దేవుడు తప్పించి ఆ స్థానములో ఆ విధేయత, ఆ లోబడేతనమున్న యెహోషువని తీసుకొచ్చి నిలబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియులారా, మనము దేవునికి ఎంత లోబడతామో, ఎంత విధేయత చూపుతామో, దేవుడు మనల్ని అంత గొప్పగా వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, మనము లోబడాలి, దేవునికి లోబడాలి. మనుషులకు మనము భయపడాల్సిన అవసరం లేదు, దేవునికి లోపడాలి. షడ్రకు మెషకు అబేద్నెగోలు వారు అధికారానికి భయపడలేదు, అధికారానికి లోబడతామన్నారు కానీ రాజుకి వారు అక్కడ మనుషులకు లోబడలేదు, కానీ దేవునికి విధేయత చూపించారు. ఆమేన్. హల్లెలూయా. మనం ఈ లోకములో అధికారానికి లోబడినా సరే దేవుని బట్టే లోబడాలి. అప్పుడు మనం కరెక్ట్గా జీవించగలం. వాళ్ళకు భయపడి జీవించామంటే అధికారులు లేనప్పుడు తప్పు చేస్తాం. అదే దేవునికి లోబడ్డాం అనుకోండి, అధికారులు లేనప్పుడు కూడా మనం నీతిగానే ఉంటాం. మనము దేవునికి లోబడ్డాం అనుకోండి, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీతిగా జీవించగలం. అదే మనము మనుషులకు లోబడ్డాం, మనుషుల్ని మెప్పించడం కోసం అనుకోండి, మనుషులు ఉన్నప్పుడేమో నీతిగా ఉంటాం, యథార్థంగా ఉంటాం, స్తుతి అంటాం. మనుషులు లేనప్పుడు ఇష్టారాజ్యంగా జీవిస్తాం. ఆమేన్. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎవరికి లోబడాలి? ఎవరికి విధేయత చూపించాలి? దేవునికి విధేయత చూపించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిలుపు మనము గొప్ప కార్యాలు మనము చూడగలము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం? దేవుని పిలుపు గురించి నేర్చుకున్నాం. మొట్టమొదటిగా ఏంటి? దేవుని పిలుపుకు అర్హతలు లేవు. రెండవది చెప్పాలి, దేవుడు పిలవకపోయినా సరే నమ్మకముగా పని చేయాలి. మూడవది, మనము దేవునికి విధేయత చూపిస్తే అద్భుతాలు మనము చూస్తాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, ఇక నుంచైనా సరే దేవుని విషయంలో మనం మీద వెనకడిగి వేసేవారముగా ఉండకూడదు. దేవుడు నన్ను పిలవలేదులే అనుకోకూడదు. అన్ని విషయాల్లో దేవునికి విధేయత చూపిస్తే అద్భుతాలు చూస్తాం. అందుకని దేవుని ప్రియ సంగమా, ఇక నుంచైనా సరే దేవునికి ఎంతో లోపడతాము, దేవుని ఎడల గొప్ప కార్యాలు చూద్దాం. మన సంఘం అంటే ఏదోలే, మనము చిన్నవారముగా ఉన్నాం, వెనకడిగా ఉన్నాం, లేకపోతే ఎలా ఉన్నా సరే పర్వాలేదులే అని మనం అనుకోవద్దు. మనల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. మనము ఒక ఉజ్జీవము మన సంఘం నుంచే ప్రారంభం అవ్వాలి. ఒక ఆత్మీయ జీవితము, ఫలానా వారు ఆత్మీయంగా ఉంటున్నారని మంచి సాక్ష్యము పొందుకోవాలి. ఒక సాక్ష్యము కలిగిన సంఘముగా ఉండాలి. నా ప్రయాస ఒక సాక్ష్యం కలిగిన సేవకుడిగా నేను ఉండాలనుకుంటున్నాను. ఒక సాక్ష్యము కలిగిన సంఘంగా మీరందరూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడో చెప్తుంటే విన్నాను. ఏంటంటే విన్నది, ఇటువరకు అండి ఆ సంఘం ఎంతో ఆత్మీయంగా ఉండేది. వారిని చూస్తే దెయ్యాలు కూడా పారిపోయేది, ఎంతో క్రమంగా ఉండేది. ఆ దైవజనం చూస్తే ఆ సంఘములో విశ్వాసులు ప్రార్థన చేసిన, ఆ సంఘములోకి వెళ్ళిన వారందరూ
స్వస్థత పొందాల్సిందే. ఆ సంఘస్థుల్లో ఉన్న విశ్వాసులు కూడా అంత ఆత్మభారము కలిగి ప్రార్థన చేస్తారు, అంత రోధించి ప్రార్థన చేస్తారు అని సాక్ష్యం విన్నా. ఆ సాక్ష్యం మన సంఘంలో వినాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, ఇలాంటి అనేకమైన ఆత్మీయ మేలులతో దేవునికి పిలుపుకు లోబడుతూ దేవుని పని చేయడానికి ముందుకు వెళుతూ గొప్ప కార్యాలు చూడాలని ప్రభు పెట్టి పెట్టుకుంటున్నాను. అలాగే ఈ మాటలన్నిటిని మీరు వినడం మాత్రమే కాదు కానీ వాటి ప్రకారము జీవించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. మాటలు దేవుడు మన ఉనికిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.